హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? అయితే తులసి మొక్క దగ్గర మీరు ఈ 3 వస్తువులు ఉంచారంటే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా ఏ పని చేసినా కలిసి వస్తుందట. ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోసినా, తులసి మొక్క ముందు దీపారాధన చేసినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెప్తారు. అయితే కొంతమంది ఇంటి ఎదుట తులసి మొక్క ఉండి ప్రతిరోజు పూజలు చేసి దీపారాధన చేసినా లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉండాలన్నా మీరు తులసి మొక్క దగ్గర ఈ పరిహారాలు పాటించండి. ముఖ్యంగా ఈ 3 పరిహారాలు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. ఇక డబ్బుకు లోటు ఉండదు. భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుందట అని మనం చెప్పేది కాదండి, పండితులే చెప్తున్నారు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు తులసి మొక్క దగ్గర ఈ 3 వస్తువులు ఉంచండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి రకరకాల పరిహారాలు పాటిస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోండి. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే మనకి ఎటువంటి సమస్యలు ఉండవని, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, సంతోషంగా ఉండవచ్చని, నిత్యం సంపద కలిగి ఉండవచ్చని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే మన ఇంటి ముందు ఉండే తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మీకు తెలుసా? నిజమేనండి. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి గుమ్మం ఎదుట తులసి మొక్క నాటాలని, తులసి మొక్కను ప్రతినిత్యం హిందువులు పూజించాలని పండితులు చెప్తున్నారు. ఎవరి ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రతినిత్యం తులసి మొక్కకు పూజ చేసినా వారికి కలిసి రాలేదని అనుకుంటారు. కానీ తులసి మొక్క దగ్గర మీరు ఈ 3 వస్తువులు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలిగి మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుందని పండితులు చెప్తున్నారు. తులసి మొక్కను ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు పూజ చేసి నీళ్లు సమర్పిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని అంటారు. అలాగే తులసి మొక్కకు మీరు నీరు పోసి ఏ పని మీదైనా బయటికి వెళ్తే విజయం సాధిస్తారని, లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేసేవారైతే తులసి మొక్కకి నీరు సమర్పించి బయటికి వస్తే క్షేమంగా తిరిగి వస్తారని మన హిందూ పురాణాల నమ్మకం. అలాగే పండితులు కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఆదివారం రోజు, ఏకాదశి రోజు తులసికి నీళ్లు సమర్పించవద్దని, ఈ రోజున తులసి దళాలను తెంపవద్దని, అలాగే సాయంత్రం సమయంలో తులసికి నీరు సమర్పించవద్దని, సూర్యాస్తమం తర్వాత తులసి దళాలను తెంపవద్దని చెబుతూ ఉంటారు. అలాగే తులసి మొక్క దగ్గర వీటిని పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ఈ పరిహారాలతో ఆర్థిక ఇబ్బందులు ఉండవట. సంతోషంగా ప్రశాంతంగా మీరు ఉండవచ్చు. సానుకూల శక్తి కూడా మీకు వ్యాపిస్తుంది. తులసి మొక్క దగ్గర వీటిని ఖచ్చితంగా పెట్టినట్టయితే, వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర వీటిని పెట్టినట్లయితే సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు సంపద పెరుగుతుంది. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఇబ్బందులు ఉండవు. సంతోషంగా జీవించవచ్చు. అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అలాగే తులసి మొక్క దగ్గర మనం ఎటువంటి వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, భర్త సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ మతంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చేటప్పుడైనా, మన ఇంటికి మంచి జరిగేటప్పుడైనా, లక్ష్మీదేవి ఆకర్షణ కలిగేటప్పుడైనా మనకి సంకేతాలు చూపిస్తుందట తులసి మొక్క. అటువంటి తులసి మొక్క దగ్గర ప్రతి ఒక్కరూ ఈ 3 పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. అలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కకు మనం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. కానీ
మొదటిగా మనం తులసి మొక్క దగ్గర ఉంచవలసింది సాలగ్రామం. తులసి మొక్క ముందు సాలగ్రామం పెట్టడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. తులసి అంటే విష్ణువుకి ఇష్టమైనది. సాలగ్రామం విష్ణు స్వరూపం. తులసి మొక్క దగ్గర సాలగ్రామం ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇక రెండవది పసుపు కొమ్ము. తులసి మొక్క దగ్గర పసుపు కొమ్ము పెట్టండి. లేదంటే పసుపు నీళ్లు తులసి మొక్కకి ప్రతిరోజు సమర్పించండి. ఒక ఏకాదశి ఆదివారం రోజు మాత్రం తులసికి నీళ్లు సమర్పించవద్దు. తర్వాత మిగతా రోజుల్లో ప్రతిరోజు మీరు తులసికి పసుపు నీళ్లు సమర్పించండి. ప్రతి గురువారం తులసి మొక్కకి పసుపు నీళ్లు సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. ఇక మూడవది గోమతి చక్రం. గోమతి చక్రాన్ని కూడా తులసి మొక్క దగ్గర పెట్టడం వలన మీకు సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బుకు లోటు ఉండదు. మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరు తులసి మొక్క దగ్గర ఈ 3 వస్తువులు పెట్టి చూడండి. మీకే అప్పుడు తేడా కనిపిస్తుంది. మీరే మార్పు చూస్తారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుందో, తులసి మొక్క దగ్గర ఈ 3 వస్తువులు పెట్టకముందు ఎలా ఉందో, అలాగే ఈ 3 వస్తువులు తులసి మొక్క దగ్గర పెట్టి పూజ చేస్తుంటే ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. వీటిని తులసి మొక్క దగ్గర పెట్టి మీరు పూజలు చేస్తే, ప్రతిరోజు పూజ చేస్తే మీకు లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే సాలగ్రామం, గోమతి చక్రం, పసుపు కొమ్ము ఎప్పటికీ చెడిపోయేటివి కాదు. ఒకవేళ మీకు పసుపు కొమ్ము దగ్గర లేకుంటే పసుపు నీళ్లు సమర్పించవచ్చు.